అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్, ప్రజాపతి శానం, శివజ్యోతి జ్యోతిషాలయం, ఆర్పి స్టోన్ రీసెర్చ్ సెంటర్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక 10-15 రోజుల క్రితం కూడా నేను చూడడం జరిగింది. ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కారణం ఏమిటి? ఒక మనిషి సూసైడ్ అంటే బలవత్ మరణం. అంటే ప్రతి ఒక్కరూ ఒకరోజు చచ్చిపోతాం. టైం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేం. అది శివుడి ఆజ్ఞ. ఎంతటి వారైనా ఒకరోజు కాలగర్భంలో వెళ్ళిపోవాల్సిన వారిని. కానీ సూసైడ్ చేసుకోవడం అనేటువంటిది బలవత్ మరణం. ఒక మనిషి బలవంతంగా చనిపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి వారు లేక వాళ్ళకి ఇంకో దారి ఉంది, వెతుక్కుంటే ఇబ్బంది లేదు, మరణించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి వారు కానీ ఈరోజు అతని మరణం అతనితో పాటు అతని కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేసింది. 3 పిల్లలు, 2 చిన్న పిల్లలు, ఒక పాప. కానీ ఒక చిన్న సమస్య వల్ల, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కావచ్చు, లేదా మరి ఇంకేదైనా సమస్య ఏదైనప్పటికీ మరణించవలసినటువంటి అవసరం అయితే ఈ రోజుల్లో లేదు. ప్రతిదానికి ఒక దారి అనేటువంటిది ఉంటుంది. దాన్ని వెతుక్కొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం తీసుకోవచ్చు. కానీ బలవత్ మరణం చేసుకోవడం వల్ల, అంటే మీ పాటికి మీరేదో ఆ క్షణం ఒక నిర్ణయం తీసుకొని నేను చచ్చిపోతే పోద్ది, సమస్య పోతుంది అనేటువంటి ఆలోచన మీ మనసు చెప్తుందేమో. అలా చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, అలా అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. మీరు చనిపోయిన దగ్గర నుండి మీ కుటుంబ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమంది అయితే కోటానుకోట్లు సంపాదించిన వాళ్ళు చివరికి చనిపోయిన తర్వాత దీపం వెలిగించడానికి ఇంట్లో ఆయిల్ లేనిటువంటి స్థితిగతులు కూడా నేను చూశాను. కొంతమంది వాళ్ళు కూడా ఈ సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇట్లాంటి సమస్యలు చేసుకోవడం. మీ పాటికి మీరు చనిపోతారు, మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. మీ తర్వాత మీ కుటుంబం పరిస్థితి ఏంటనే చిన్న ఆలోచన కానీ చేస్తే అసలు చనిపోవాల్సిన అవసరం రాకూడదు కూడా. ఈరోజు ఆ పిల్లల గతి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? కాబట్టి చనిపోవాలి అనేటువంటి ఆలోచన మనసులో నుంచి తీసేయండి. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం, ఈ దేశం కాకపోతే మరొక దేశం. ఎక్కడైనా బ్రతికేదానికి అవకాశాలు ఉన్నాయి. పాత రోజుల్లో కాదు, ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళి మనం కూలి పని చేసుకున్న నెలకు 30,000 రూపాయలు సంపాదించుకునేటువంటి రోజులు వచ్చున్నాయి. ఎక్కడ ఏదో పని చేసుకుని బ్రతికేయచ్చు. మనలాగా మనం బ్రతకాలి అనుకుంటే ఎక్కడ కూడా సమస్య ఉండదు. వాడిలాగా బ్రతకాలి అనుకుంటేనే సమస్య మొదలవుతుంది. వాడు కారు కొన్నాడు, వాడు సూట్ కొన్నాడు, వాడు బండి కొన్నాడు, వాడేదో ఐఫోన్ కొన్నాడు. సో వాటితో మనకి పోలిక అనవసరం. మనకి శివుడు ఎంత ప్రాప్తమో అంతవరకే ఇస్తాడు. దాని వరకే మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎదుటివాడిని ఎప్పుడూ మనం పోల్చుకోకూడదు. ఈరోజు మీకు అన్నం దొరుకుతుంది అంటే, 3 పూట్ల అన్నం దొరుకుతుంది అంటే మీరు అదృష్టవంతులు. కారణం ఏంటంటే, ఎంతోమంది కోటానుకోట్లు సంపాదించే వాళ్ళు కూడా సమయానికి భోజనం దొరకని పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే బిజీ షెడ్యూల్లో. వాడు ఎక్కడో మీటింగ్లో ఉంటాడు, ఎక్కడో ఫ్లైట్లో ఉంటాడు. 1 గంటకు ఫ్లైట్ ఎక్కితే 4 గంటలు దిగుతాడు. మధ్యలో భోజనం ఫినిష్, కథం లేదు. ఇక నైట్ ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటాడు, భోజనం ఉండదు. అడవుల్లో రోడ్ల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బిస్కెట్లు, చాక్లెట్లు దొరికే తప్ప ఫుడ్ దొరకదు ఒక్కోసారి. అలాంటి పరిస్థితి ఉంది. కానీ దేవుడి దయతోటి మనకి 3 పూట్ల భోజనం దొరుకుతుంది. అనుకున్న అవసరాలకి ధనం దొరుకుతుంది. ఏదో ఒక పని చేసుకుంటే ఈ రోజులో బ్రతకడం అనేది కష్టమైనటువంటి విషయం కాదు. కానీ మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, నేను చనిపోవాలి, నేను సూసైడ్ చేసుకోవాలి, కారణం ఏదైనప్పటికీ చనిపోవాల్సినంత అవసరం అయితే లేదు. ఈ వార్త విన్న తర్వాత నాకు చనిపోయిన వ్యక్తి మీద బాధ కలగడం కంటే కూడా కోపం. రెండవది, కుటుంబాన్ని చూసినప్పుడు బాధ. ఇతని ద్వారా ఇతని నమ్ముకొని వచ్చినటువంటి భార్య అన్యాయం అయిపోతుంది. ఇతని శుక్రకణం ద్వారా పుట్టినటువంటి సంతానం అన్యాయం అయిపోతారు. ఈయన ఉన్నప్పుడు మంచి స్కూల్లో చేర్చుంటాడు, మంచి స్కూల్లో మంచి చదువు ఇచ్చుంటాడు. సగం చదువులో వాళ్ళ చదువులు ఆగిపోతాయి. ఇప్పటి వరకు పండగలు పబ్బాలు వస్తే మంచి డ్రెస్సులు ఇప్పించుంటాడు. ఇక ముందు వాళ్ళకి డ్రెస్సులు ఇప్పించేటువంటి నాదుడు ఉండడు. ఇప్పటి వరకు కష్టము సుఖము నీతో కలిసి పంచుకున్నటువంటి భార్యకి
కష్టాలే తప్ప సుఖమైనటువంటి మాట ఉండదు. ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకొని ఒక క్షణకాలంలో ఏదో తాగేసాము, ఏదో మింగేసాము, ఆ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాము, పోతారు. మీ పాటికి మీ దరిద్రం మీరు పోతారు, బాగానే ఉంది. నెక్స్ట్ పరిస్థితి ఏంటని ఆలోచన లేకుండా ఎందుకు పోతారు? పోయే వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేసుకుంటారంటే సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కూడా రాదు. అది కూడా ఆ కుటుంబానికి దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో కష్టం సుఖం అనేది ఉంటుంది, కానీ ఒక్క క్షణం. సో ఈ విధమైనటువంటి ఈ మరణాలు, బలవత్ మరణాలు అనేటువంటి అంశాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మీరు ఏదన్నా మీ కష్టాన్ని సుఖాన్ని చెప్పుకోవడానికి మీ స్నేహితుల్ని వాడుకోండి. ఇంకేదైనా సమస్య అనిపించినప్పుడు ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి. అంటే కొంతమంది జీవితాలలో కేతు ప్రభావం ఉన్నప్పుడు, రాహు ప్రభావం ఉన్నప్పుడు ఈ సూసైడ్కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా వస్తాయి బుర్రలోకి. అష్టమ రాహు ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఈ కేతు అనేటువంటిది దోషంలో ఉన్నప్పుడు బలవత్ మరణాలు, అంటే ఏదైనా చేసేసుకుందాము, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోదాము, సన్యాసాలకు వెళ్ళిపోదాం, సన్యాసులు కలిసిపోదాం, ఇలాంటి రకరకాల ఆలోచనలు బుర్రలోకి వస్తాము. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన జాతకంలో అసలు ఎలా ఉంది పరిస్థితి, మన జాతక స్థితి ఏంటి, మనకి ఎలాంటి మరణం సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కొంత క్లియర్గా చెప్పేటువంటి వారు ఉంటారు. నా బోటు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ఇట్లాంటి సమస్య వస్తే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాం. మీకు ఈ సమస్య వస్తుంది మీ జాతకంలో, మీ జీవితంలో, జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఒకటే, మీ దగ్గర డబ్బు లేకపోయినా ఇబ్బంది లేదు, నా ఫీజు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, ఇవ్వలేని స్థితిలో మీరున్నా సరే ఒకసారి నన్ను సంప్రదించండి. డబ్బు అనేది ముఖ్యం కాదు. మనిషి బ్రతికి ఉంటే ఆ రుణాన్ని ఏదో రూపేణా తీర్చుకోవచ్చు. మనిషే లేకపోతే రుణాన్ని తీసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇవ్వగలిగేటువంటి స్తోమత ఉండి చెప్పించుకోగలిగితే సంతోషం. లేదంటే నా పరిస్థితి బాగాలేదు, నేను ఇవ్వలేను, ఎప్పుడో ఇచ్చుకోగలుగుతాను అనేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీ జాతక పరిశీలన చేయించుకోండి ఒకసారి. ఇక్కడ మీ జాతక చక్రం వేస్తే మీరు ఇవ్వగలరా ఇవ్వలేరు అనేది నాకు తెలిసిపోతుంది. కొంతమంది అబద్ధాలు చెప్పి చేయించుకుంటారు, నా దగ్గర డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు సార్. నిజంగా ఏంటంటే నిజంగా మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం, ఫైన్, నో ప్రాబ్లం. ఎందుకంటే 1000 2000 నాకు వచ్చే నష్టం లేదు, నాకు వచ్చే సుఖం లేదు. కాకపోతే నా ఆఫీస్ రెంట్స్ ఇలాంటి వాటి కోసం మీ దగ్గర నేను ఫీజులు తీసుకుంటాను తప్ప నా బ్రతుకు తెరువు కోసం నాకు వేరే వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. కానీ ఇది నాకు ఇష్టం, జ్యోతిష్యమైనటువంటి ఫీల్డ్ నాకు ఇష్టం. దీని మీద నేను మనసు పెట్టి పనిచేస్తాను. ఎదుటివాటి సమస్యని తీరిస్తే ఆ ఆనందం ₹1,00,00,000 సమానం. కాబట్టి మీ అందరికీ నా విన్నపం ఒకటే, సూసైడ్ అనేటువంటి అంశం మీద అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబం గురించి ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య గురించి ఆలోచించండి, మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ సంతానం గురించి ఆలోచించండి. వాళ్ళ చదువులు ఎలా వెళ్తాయి, వాళ్ళ పండుగలు వస్తే అందరూ కొత్త బట్టలు వేసుకొని తిరిగితే నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు. ఇంటి యజమానిగా మీరు ఫెయిల్ అయితే మీరు ఒక్కరే ఫెయిల్ అవ్వరు, మీ కుటుంబం అంతా ఫెయిల్ అవుతుంది. ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు, కానీ నీ కుటుంబానికి నువ్వు సమాధానం చెప్పాలి, నీ భార్యకి, నీ పిల్లలకి. అది ఖచ్చితమైనటువంటి బాధ్యత మీది. కాబట్టి ఎవరైనా సరే చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఇది రీసెంట్గా జరిగిన ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నట్టే, గతంలో చాలా జరిగినాయి కానీ మనకెందుకు లేనటువంటి అంశ ధోరణి ఉండేది. వాడే సమస్య చచ్చిపోయాడలే, వాడెందుకు చచ్చిపోయాడలే అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ నేను దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని చూశాను. అసలు ఎందుకోసం ఏంటి అనే చుట్టూ నేను ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని చేదు నిజాలు బయటకు వచ్చాయి. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అంటే అసలు ఈ కోపతాపాలు తగ్గించుకోండి. చనిపోయేటువంటి రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది జీవితంలో, దాన్ని మీరు ఆపాలన్నా ఆపలేరు. ఆ క్షణం శివుడు ఇలా తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. అర్థమవుతుందా? కాబట్టి బలవత్ మరణాలు వద్దు, ప్రశాంతంగా జీవించండి. మీలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు మీ స్నేహితులతో పంచుకోండి, ఓకేనా? ఒకసారి మీ జాతక పరిశీలన కూడా చేయించుకోండి. శుభం. నేను మీ రాజేష్ ప్రజాపతి, శానం శివజ్యోతి జ్యోతిషాలయం, ఆర్పి ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. కాబట్టి చివరిగా మరొకసారి నా సైడ్ నుంచి విన్నపం, దయచేసి ఎవరు కూడా బలవత్ మరణాలు చేసుకోవద్దు. అవకాశం ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి.
మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శుభం. ఓం నమః శివాయ.